హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. నేను మీ రైతు బిడ్డ రమేష్ని మాట్లాడుతున్నా. అయితే నేను ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ స్టోన్స్ చాలామంది కిడ్నీ సమస్య ద్వారా బాధపడుతున్నారు. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే వీడియో పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అయితే ఈ మధ్య చాలామంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అయితే కొంతమంది సర్జరీ కూడా చేయించుకుంటున్నారు. సర్జరీ తర్వాత మళ్ళీ రావచ్చా అని ఎవరికైనా డౌట్ ఉండొచ్చు. కాబట్టి అందుకే ఈ వీడియో చేస్తున్నాను. వంశపారంపర్యం, నీరు తక్కువగా తాగడం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సమస్యలు కారణాలు నివారణకు జీవనశైలి మార్పులు అవసరం. ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు కిడ్నీ స్టోన్స్ ఒకటి. మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. మూత్రంలోని ఖనిజాలు లేదా లవణాలు పూర్తిగా కరగనప్పుడు అవి స్ఫటికాలుగా మారి కిడ్నీ స్టోన్స్గా ఏర్పడతాయి. మీరు ఇటీవల కిడ్నీ స్టోన్స్ సర్జరీ చేయించుకున్న కిడ్నీ స్టోన్స్ అంటే ఒక రాయి అని అర్థం. ఆ రాళ్ళు చాలా ప్రమాదకరం. అయితే కిడ్నీ స్టోన్స్కి సర్జరీ చేయించుకున్న లేదా మందులతో రాళ్ళను తగ్గించుకున్న సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ స్టోన్స్ ఒక్కొక్కసారి ప్రాణాల మీద కూడా వస్తుంది, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నేను ప్రతి ఒక్క విషయాన్ని వివరించి మీకు తెలియజేస్తున్నాను. అందుకే మీరు ఆలికించిన తర్వాత కూడా మీరు గుర్తుపెట్టుకొని పాటిస్తారని నా మనవి. కిడ్నీ స్టోన్స్ తీసేయడానికి సర్జరీ చేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్, జ్వరం, మూత్రంలో రక్తం పడటం వంటి కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. అయితే రోగులను అత్యంత భయపెట్టే విషయం ఏమిటంటే స్టోన్ రికరెన్స్, అంటే రాళ్ళు మళ్ళీ రావడం. అధ్యయనాల ప్రకారం ఒకసారి కిడ్నీలో రాయి ఏర్పడితే భవిష్యత్తులో అది మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మొదటిసారి రాయి ఏర్పడిన 5 ఏళ్లలోపు సగం మందికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ 5 ఏళ్లలోపు మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు. ఒకవేళ ఆహార అలవాట్లు ఏదైనా తేడా వస్తే వెంటనే స్టోన్స్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా మనం తీసుకునే ఆహారాలు అలవాట్లలో మనం ఉన్న జాగ్రత్తలోనే ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి మరొక కారణం కూడా ఉంది. కిడ్నీ స్టోన్స్ మళ్ళీ ఏర్పడడానికి కారణాలు వంశపారంపర్యం. కుటుంబంలో ఎవరికైనా స్టోన్స్ ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ. నీరు తక్కువగా తాగడం, తగినంత ద్రవ పదార్థాలు తీసుకోకపోవడం, స్థూలకాయ, శరీర బరువు ఎక్కువగా ఉండడం, ఆహారపు అలవాట్లు, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు, సోడియం, చక్కెర, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, ఆరోగ్య సమస్యలు, డయాబెటీస్, రక్తపోటు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, గౌట్ వంటి సమస్య. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. శరీర బరువు ఎక్కువగా ఉండడం వల్ల స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే శరీర బరువు తగ్గించుకోవడం మంచిది. అలాగే ఆహారపు అలవాట్లో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అలాగే చక్కెర, మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే వాటిని కూడా తగ్గించుకోవాలి. కనీసం నెలలో ఒకసారో లేదా 2 సార్లే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువగా తీసుకోకూడదు. కనీసం రోజుల్లో 5 లీటర్ వాటర్ అయినా తాగాలి. కనీసం అంత మట్టిగా తాగకపోయినా కనీసం 3 లీటర్ నీళ్ళైనా తాగుతూ ఉండాలి. ఒకేసారి కాకుండా కొంచెం తీసుకుంటూ ఉండాలి రోజుల్లో. అలాగైతే ఇటువంటి సమస్యలు లేకుండా కిడ్నీ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీ సమస్య, కిడ్నీ స్టోన్స్ అనేది మామూలు విషయం కాదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం. మన ఆహార అలవాట్లే కాకుండా మనం రోగాల కొద్ది మందులు వేసుకుంటాం కదా.
ఏ రోగానికైనా సరే మందులు తక్కువగా వాడడం చాలా మంచిది. ఎక్కువగా మందులు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇంట్లోనే చేసుకున్న పదార్థాలే కాకుండా ఒక్కొక్కసారి ఏదో అవసరం మీద బయటికి వెళ్తూ ఉంటాం. బంధువుల ఇంటికైనా ఫంక్షన్లకైనా ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకవేళ ఏమైనా తిన్నా సరే ఎక్కువగా వాటర్ తీసుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు ఎక్కువగా గట్టిగా ఉన్న పదార్థాలు, పిండి వంటలు లాంటివి ఎక్కువగా తీసుకోవద్దు. ముఖ్యంగా మాంసాహారాలు అసలు ఎక్కువగా తీసుకోవద్దు. అలాగే చాలామందికి మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిసిందనుకుని వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళి సరైన వైద్యం తీసుకోవడం మంచిది. మూత్ర ఇన్ఫెక్షన్ వల్ల చాలా అరుదుగా వచ్చే రాళ్ళు ఇవి. వీటికి ఒకటే నివారణ మార్గం. రాళ్ళు మళ్ళీ రాకుండా ఉండాలంటే జీవన శైలిలో మార్పులు తప్పనిసరి. నీరు ఎక్కువగా తాగండి. ఇది మూత్రం గాఢతను తగ్గించి రాళ్ళు ఏర్పడకుండా చూస్తుంది. ఆహార మార్పులు, ఉప్పు, మాంసాహారం, ప్రోటీన్లు తగ్గించాలి. ఎంత తగ్గిస్తే అంత మంచిది. అయితే కిడ్నీ స్టోన్ సర్జరీ ఎలా జరుగుతుంది అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు. కిడ్నీ స్టోన్ సర్జరీ గురించి ఎవరు భయపడవలసిన పని లేదు. కిడ్నీ స్టోన్ సర్జరీ అనేది చిన్న పరికరాన్ని మూత్రనాళ ద్వారా పంపి లేజర్తో రాళ్ళను పగలగొడతారు. అవి మూత్రం ద్వారా బయటకు పోతే షాక్ వేవ్ అనే లిథోట్రిపీ నీటి ద్వారా హై ఎనర్జీ షాక్ తరంగాలను పంపి రాళ్ళను పొడి చేస్తారు. ఈ అవశేషాలు కూడా యూనియన్లో పాస్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పిన 2 విధాలుగా అయితే కిడ్నీని కొయ్యకుండా ఒక స్టిక్ ద్వారా పంపి వాటిని ఈజీగా తొలగిస్తారు. ఇది చాలా ఈజీగా అయ్యే పని కూడా కాదు. చాలా కష్టమైన పని అయినా చాలా ఈజీగా తీసేస్తారు. అయితే ఒకవేళ కిడ్నీలో రాళ్ళు పెద్దగా ఉంటే వెనక భాగంలో చిన్న రంధ్రం చేసి స్టోన్ని బయటికి తీస్తారు. అంతకంటే బాగా పెద్దగా స్టోన్స్ ఉంటే కిడ్నీ కట్ చేసి స్టోన్స్ బయటికి తీసి మళ్ళీ కిడ్నీ ఎలా ఉందో అలా సరి చేసేస్తారు. దీనికి కూడా పెద్దగా భయపడే అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే ముఖ్యంగా మీరు ఆహార అలవాట్లు, జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ రైతు బిడ్డ రమేష్ 034. బాయ్ ఫ్రెండ్స్.